నేను చూస్తున్నాను ఇక్కడ, నేను చదువుకునేటప్పుడు వాట్ వి డెడ్ ఇస్ ఒక 10 బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్లో పేరు చూసారంటే XYZ రిటర్న్ బై ఫారిన్ ఆథర్ అలా ఉంటాయి. ఆ ఫారిన్ ఆథర్ని ఎవరు చూసారంటే దే ఆర్ లైక్ ఎ ప్రొఫెసర్ ఇన్ XYZ యూనివర్సిటీ. వాళ్ళు ఒక బుక్ రాస్తారు, ఆ బుక్ని తీసుకొస్తాము. ఆర్ ప్రొఫెసర్స్ రీడ్స్ దోస్ బుక్స్, టీచర్స్ అస్. ఓకే, ఐ మీన్ ఎక్కడ మీరు మాట్లాడేది? దిస్ ఇస్ ది ఇండియాలో. వే బ్యాక్. ఇండియాలో మాట్లాడుతున్నారా? ఇండియాలో. మీరు అక్కడ చదివారు కదా యూనివర్సిటీ ఆఫ్ No, I did my UG in India. అచ్చా, I did my masters in Leicester University. Leicester University. So ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ I mean not to demean anyone, but at the same time it almost feels like a tuition center. ఓకే I'm not learning anything new. ఓకే I'm only learning somebody who has written for something else. ఆ కాంటెక్స్ట్ లేకుండా నేను మనకు చెప్పించే వాళ్ళు ఆ బుక్ చదువుతారు అండ్ దే ఆర్ కమింగ్ అండ్ టీచింగ్ అస్. ఆ డిస్కనెక్ట్ వచ్చి చాలా పెద్దగా ఉంది, రైట్? సో ఆ డిస్కనెక్ట్ ఎలా మనం స్టాప్ చేయాలి అంటే యూ డూ ద ఫౌండేషనల్ లెవెల్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫౌండేషన్ లెవెల్ స్టార్ట్ చేసుకొని అండ్ దెన్ యూ విల్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు అ ప్రాపర్ రీసెర్చ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, రియల్ వరల్డ్లో ఏం జరుగుతుంది, ఈ నెక్స్ట్ 10 years ఎలాంటి ప్రాబ్లమ్స్ అప్రోచ్ చేస్తున్నారు, అండ్ హౌ పీపుల్ ఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ దిస్ ప్రాబ్లమ్ అనేది ఈజ్ వాట్ ఎ స్టూడెంట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద day one. అప్పుడే వాట్ హీ విల్ డూ ఇట్స్ లైక్ అ వెరీ సింపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్.